హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2024 జనవరి 4వ తారీఖు నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి. ఈ కరెంట్ అఫైర్స్తో పాటు వాటికి రిలేటెడ్ జీకే మరియు రిలేటెడ్ కరెంట్ అఫైర్ కూడా ఇక్కడ మనం డిస్కషన్ చేసుకుందాం. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్. ఇటీవల ఏడీఆర్ నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఎవరు నిలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మొదటి స్థానంలో నిలిచారండి. ఈయన యొక్క ఆస్తి వచ్చేసి 931 కోట్లు. సెకండ్ ప్లేస్ వచ్చేసి 332 కోట్లతో పేమా ఖండు గారు, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన పేమా ఖండు గారు నిలిచారు. థర్డ్ ప్లేస్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఈయన యొక్క ఆస్తి వచ్చేసి 51 కోట్లు. అయితే మన ఇండియాలోనే అతి తక్కువ ధనిక ముఖ్యమంత్రిగా, అంటే అతి పేద ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ గారు, పశ్చిమ బెంగాల్ యొక్క ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ, ఈమె యొక్క సంపాదన వచ్చేసి 15 లక్షలుగా పేర్కొనడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏడీఆర్ చెప్పాం కదా. ఈ ఏడీఆర్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ, ఇది ఢిల్లీకి చెందిందండి. ఇది ఒక లాభాపేక్ష లేని సంస్థ అన్నమాట. సో ఈ సంస్థే ఈ నివేదికను విడుదల చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. 2025 జాతీయ సరస్ మేళా ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కేరళ రాష్ట్రంలో. అయితే ఈ 2026 జాతీయ సరస్ మేళా వచ్చేసి జనవరి 20వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు కేరళలోని చెంగనూరులో ఇది జరుగుతుందండి. సో 2025 జనవరి 20 నుండి 31వ తారీఖు వరకు కేరళలోని చెంగనూరులో జరుగుతుంది. అయితే ఈ జాతీయ సరస్ మేళాలో ఏమేం ప్రదర్శిస్తారయ్యా అంటే హ్యాండ్మేడ్ వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు, గృహాంకరణ సామాన్లు ఉంటాయి కదా. సో ఇవన్నీ ఇక్కడ ప్రదర్శించడం అనేది జరుగుతుంది. అయితే ఈ కేరళ గురించి కొన్ని ముఖ్యమైన క్వశ్చన్లు అయితే చూద్దామండి. కేరళ యొక్క రాజధాని తిరువనంతపురం. ముఖ్యమంత్రి పినరై విజయన్ గారు. కేరళ యొక్క గవర్నర్, సో నిన్నే చేంజ్ అయ్యానండి, కేరళ యొక్క గవర్నర్ వచ్చేసి రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. కేరళ యొక్క అధికార భాష వచ్చేసి మలయాళం అండి. కేరళ యొక్క అధికార భాష మలయాళం. అండ్ కేరళకు ఇంకొక పేరు ఉందండి, వెరీ ఇంపార్టెంట్ పేరు ఇది. కేరళకు గల మరొక పేరు గాడ్స్ ఓన్ కంట్రీ కూడా అంటారు. గాడ్స్ ఓన్ కంట్రీ అని కూడా అంటారండి కేరళను. వెరీ ఇంపార్టెంట్ పేరు. కేరళ యొక్క రాష్ట్రీయ పండుగ ఓనం. కేరళ యొక్క రాష్ట్రీయ పండుగ ఓనం అండి. మన భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం కూడా ఇదే కేరళ అండి. మన ఇండియాలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం కేరళ. ఎంత శాతం అయ్యా అంటే 93.91% ఈ అక్షరాస్యత ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలోనే మొదటి ఇంధన అక్షరాస్యత నగరంగా అవతరించే లక్ష్యంతో క్లైమేట్ మిషన్ ప్రారంభించిన నగరం ఏది? సో ప్రపంచంలోనే ఫస్ట్ అండి ఇది ఇంధన అక్షరాస్యత నగరంగా అవతరించే లక్ష్యంతో ఈ క్లైమేట్ మిషన్ను ప్రారంభించిన నగరం. ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇండోర్. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఇది ప్రారంభించడం జరుగుతుందండి. అయితే ఈ నగరం అనేది ప్రపంచంలోనే మొదటి ఇంధన అక్షరాస్యత నగరంగా అవతరించింది. అయితే ఈ క్లైమేట్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అంటే కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు, ఇంధన పొదుపు అలవాట్లను పాటించేలా నగర ప్రజలను ప్రోత్సహించడం కోసం ఈ మిషన్ క్లైమేట్ అనేది ప్రారంభించారు. ఏ రాష్ట్రంలోనండి? మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎన్ని దేశాలపై డిజిటల్ ప్లేట్లపై యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 5 దేశాలు. అయితే ఈ 5 దేశాలు చూడండి ఒకసారి. చైనా, సౌత్ కొరియా, జపాన్, తైవాన్ మరియు వియత్నాం. ఈ 5 దేశాలండి, చైనా, సౌత్ కొరియా, జపాన్, తైవాన్ మరియు వియత్నాం దేశాలపై స్టాంప్ డ్యూటీలను ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రజెంట్ దీనిపై ఈ 5 ఏళ్ల కాలానికి ఈ యాంటీ డంపింగ్ డ్యూటీని విధించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 2025-26 కాలానికి గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేషన్ పొందిన కంపెనీ.
ఆన్సర్ సెయిల్ అండి. సెయిల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 2025-26 కాకుండా 2024, 25 కూడా ఈ సర్టిఫికేషన్ను ఇదే కంపెనీ పొందడం జరిగింది. అయితే ఈ గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్ అనే అంతర్జాతీయ సంస్థ అసాధారణమైన ఉద్యోగుల అనుభవాలను అందించేందుకు ఈ కంపెనీ గుర్తించబడింది అన్నమాట. అయితే ఇక్కడ సెయిల్ గురించి చూద్దామండి. సెయిల్ యొక్క స్థాపన చూసుకుంటే 1954 జనవరి 19వ తారీఖున జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అండి. ప్రధాన కార్యాలయం ఉంటుంది. ప్రెసిడెంట్ ఈ సెయిల్ యొక్క చైర్మన్ వచ్చేసి అమరేందు ప్రకాష్. అమరేందు ప్రకాష్ గారు సెయిల్ యొక్క ప్రెసిడెంట్ చైర్మన్. నెక్స్ట్ క్వశ్చన్. తిరువల్లూర్ విగ్రహం మరియు వివేకానంద రాక్ మెమోరియల్ని కలుపుతూ సముద్రంపై భారతదేశపు మొట్టమొదటి గాజు వంతెన ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఇది తమిళనాడులో ప్రారంభించారు. తమిళనాడులో ప్రజెంట్ ప్లేస్ ఎక్కడయ్యా అంటే కన్యాకుమారి. కన్యాకుమారిలో ఈ గాజు వంతెనను అక్కడ ముఖ్యమంత్రి అయిన ఎంకే స్టాలిన్, తమిళనాడు యొక్క ముఖ్యమంత్రి అయిన ఎంకే స్టాలిన్ గారు దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. అయితే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ విజ్డమ్ పేరు పెట్టడం జరిగింది. స్టాచ్యూ ఆఫ్ విజ్డమ్ అనే పేరును పెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇస్రో ఏ రాకెట్ ద్వారా స్పాడెక్స్ మిషన్ను విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి. పిఎస్ఎల్వి C-16 ద్వారా ఈ స్పాడెక్స్ అనే మిషన్ను ప్రయోగించడం అనేది జరిగింది. ఎవరు ప్రయోగించారో అని కూడా అడగచ్చండి. దీనిని ప్రయోగించింది ఇస్రో. ఓకే. అయితే ఈ స్పాడెక్స్ మిషన్ ఫుల్ ఫామ్ చూడండి. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి దీని యొక్క ఫుల్ ఫామ్ అండి. అయితే ఈ ఇస్రో దీనిని ఎప్పుడు ప్రయోగించిందయ్యా అంటే 2024 డిసెంబర్ 30వ తారీఖున ఈ స్పాడెక్స్ మిషన్ని ప్రయోగించడం అనేది జరిగింది. ఎక్కడి నుంచి ప్రయోగించిందయ్యా అంటే శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇస్రో ఈ పిఎస్ఎల్వి C-60 ద్వారా ప్రయోగించడం అనేది జరిగింది. అయితే ఈ ప్రయోగంలో 220 కిలోలు గల మరో 2 చిన్న ఉపగ్రహాలను కూడా ఇస్రో ఈ కక్షలోకి ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అయితే ఇస్రో యొక్క స్థాపన చూసుకుంటానండి. ఇస్రో యొక్క స్థాపన 1969లో ఏర్పడింది. ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. మాజీ భారత క్రికెటర్ అయిన సయ్యద్ కిర్మానీ ఆత్మకథ ఏ పేరుతో ఆవిష్కరించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి. స్టంప్డ్. ఈయన భారత మాజీ క్రికెటర్ మరియు వికెట్ కీపర్ కూడా. ఓకే, వికెట్ కీపర్ కూడా ఉన్నారు ఈయన. అయితే ఈ పుస్తకాన్ని దేవాశిష్ సేన్గుప్తా మరియు దక్షేష్ పాఠకులు సహకారంతో వ్రాయడం అనేది జరిగింది. అయితే ఈ మిగిలిన ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్. ఐ హ్యావ్ ది స్ట్రీట్ ఈ కుట్టి క్రికెట్ స్టోరీ వచ్చేసి రవిచంద్రన్ అశ్విన్ గారి ఆత్మకథ. ఓకే. ప్లేయింగ్ ఇట్ మై వే వచ్చేసి సచిన్ టెండూల్కర్ గారి ఆత్మకథ. ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఫ్రమ్ క్రికెట్ టు క్యాన్సర్ అండ్ బ్యాక్, ఇది యువరాజ్ సింగ్ గారి ఆత్మకథ. సో ఈ 4 కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి అన్నీ. సో ఫ్రెండ్స్ ఇదండి మన జనవరి 4వ తారీఖు నాటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఫ్రెండ్స్ వీడియో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.